all crown directors. Crown directors, please come onto the stage. Clap సరిపోట్లేదా? ఓకేనా? Yeah, name and profession and first check last highest impact statement on dream. Okay, thank you. Are you excited? Yes. కొంతమంది న్యూ పీపుల్ ఎంతమంది ఉన్నారు? న్యూ మెంబర్స్ ఫస్ట్ టైం ఈరోజు వచ్చాడు. ఓ గ్రేట్, వండర్ఫుల్. ఒకసారి క్లాప్స్ మీకోసం. రైట్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మొహమ్మద్ ఇర్షాద్ అండ్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. దాంతోపాటు పార్ట్ టైంలో ఫ్రీ టైంలో ఈ బిజినెస్లో నేను నా మిస్సెస్కి హెల్ప్ చేస్తున్నాను. నేను కూడా మీలాగా ఫస్ట్ టైం ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ టైం ఇప్పుడు ఇందాక సార్ ఇంత బాగా మీటింగ్ చెప్పారు. అర్ధగంట కూర్చోబెట్టి లక్షల గురించి మాట్లాడుతున్నారు. మంచి లక్షల పైసలు వస్తాయి, కారు వస్తాయి, ఇల్లు వస్తాయి అంటే నమ్మకం వస్తుందా? నాకు కూడా రాలేదు. స్టార్టింగ్లో నేను కూడా నమ్మలేదు. కానీ అక్కడ నాకు 3 విషయాలు చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో అది జీవితాంతం సత్యదాకా చేయాల్సిందే. అవునా కదా? రోజు పనికి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, నౌకరికి వెళ్ళాలి, దుకాణం ఓపెన్ చేయాలి, కష్టపడాలి. అది సత్యదాకా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ 3 నుంచి 4 సంవత్సరాలు. అయితే జీవితాంతం సత్యదాకా కష్టపడితే బాగుంటుందా, లేకుంటే 3 నుంచి 4 సంవత్సరాలు కష్టపడితే బాగుంటుందా? ఈ 2 విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత 3 ఏంటంటే రేపటికి మనకి ఏమైనా జరిగింది అనుకోండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకు, మన ఫ్యామిలీకి ఎవరు చూస్తారు? ఏమైనా ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందా? ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక సార్ ఉండే, ఆ సార్ పేరు వచ్చేసి సుదర్శన్ మోహంతి. 2017లో సార్ ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. ఆ సార్ చనిపోయేటప్పుడు నెలకి 11 లక్షల ఇన్కమ్ ఉండే. ఈరోజు సార్ లేడు, లోకం నుంచి పోయి 6-7 ఇయర్స్ అవుతుంది. ఒక్క నెల కూడా కంపెనీ సార్ వాళ్ళ పైసలు ఆపలేదు. ప్రతి నెల వాళ్ళ ఫ్యామిలీకి లక్షల ఇన్కమ్. ఈ రోజు కూడా 15 లక్షలు వస్తున్నాయండి. ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 2004 తర్వాత పెన్షన్ లేదు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, పెన్షన్ లేదు. కానీ ఈ బిజినెస్ లో మనం లేకున్నా కూడా ప్రతి నెల మన ఫ్యామిలీకి లక్షల ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఈ 3 విషయాలు నాకు చాలా బాగా అర్థమైంది. పని స్టార్ట్ చేసిన నేను 17 ఇయర్స్ నుండి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. 16 ఇయర్స్ నుండి అక్కడ నుంచి నా శాలరీ వచ్చేసి 70,000 రూపీస్. ఈ బిజినెస్ నేను గంట, 2 గంటలు, 3 గంటలు ఎంతైతే నాకు ఫ్రీ టైం దొరుకుతుందో ఆ ఫ్రీ టైంలో నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ నుంచి నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ₹1,00,000 అండి. ఇంకోటి, నా దగ్గర ఒక 2 వీలర్ బైక్ ఉంది. అది నేను 14 సంవత్సరాల నుండి సెకండ్ హ్యాండ్ బైక్ వాడుతున్నాను. నేను ఎప్పుడు నా లైఫ్లో షోరూమ్కి వెళ్ళి ఒక 2 వీలర్ బండి కొనలేదండి. కానీ ఈరోజు మా అప్లైన్కి ఎవరైతే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపించారో ఆ సార్కి నేను ఎంత ఎక్కువ థ్యాంక్స్ చెప్తే అంత తక్కువే. ఆ సార్ నాకు ఒక దారి చూపించారు. వినిటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఫాలో చేసినాము. అప్లయన్స్ అందరి సాయం వల్ల నేను ఇక్కడ నుంచి 3 ఇయర్స్ బ్యాక్ 23 లక్షల MG హెక్టర్ కార్ కూడా తీసుకున్నానండి. ఈ బిజినెస్ లో వచ్చే ముందు నేను ఒక ప్లాట్ తీసుకున్నాను. ఈ బిజినెస్ వచ్చిన తర్వాత ఇంకో ప్లాట్ తీసుకున్నాను, ఒక చిన్న ఇల్లు తీసుకున్నాను. తర్వాత ఫారెన్ ట్రిప్ కూడా పోయి వచ్చాను. ఇదంతా జరిగి జస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల. ఇంకోటి, నా కళ ఏముందంటే కనీసం ఒక 500 గజాల మీద మంచి ఇల్లు కట్టాలని. అయితే స్టార్ట్ చేయండి, మనం అందరం ఉన్నాము, కలిసి పనిచేద్దాము. నేను హైదరాబాద్ నుంచి ఈరోజు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కరీంనగర్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సార్ ఉన్నారు మన దగ్గర, మంచి ఒక రోడ్ మోడల్ ఉన్నారు మన అందరి కోసం. రైట్, దీనికోసం మంచి బాగా ఉపయోగించుకోండి, బాగా కలిసి పనిచేద్దాం మన కళల కోసం. థ్యాంక్ యూ సో మచ్. Good morning. Myself is Engineer Kavita Surendra Reddy, Consulting Architect from Hyderabad. నిజంగా చెప్పాలంటే ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే ప్యాషన్. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్యాషన్గా వర్క్ చేయాలి. అంటే నా ప్రొఫెషన్ వచ్చేసి చాలా వండర్ఫుల్ ప్రొఫెషన్ అన్నట్టు. యాక్చువల్గా ఒక్క ప్లాన్ నేను జస్ట్ సిస్టమ్ మీద వర్క్ చేస్తే 10 to 20 lakhs తీసుకుంటాను. ఒక 10 ప్రాజెక్ట్ టేకప్ చేస్తే నా ఇన్కమ్ వచ్చేసి 1 crore. అట్లా నేను కోటీశ్వరుని. కానీ ఎక్స్ నెట్వర్క్లో శ్రీనివాస గడ్డమని నేను కలిసి వర్క్ చేశాను. అక్కడ చాలా కష్టపడ్డాం, చెయ్యిలు కాల్చుకున్నాం. అయినా కానీ ఈ నెట్వర్కింగ్లో ఇంట్రెస్ట్ పోలేదు. ఎందుకు పోలేదంటే మనం ఫ్యాషనే కాదు, అంటే ఇంకో పిచ్చి. అది ఏం పిచ్చి అంటే మనం 3 generations వరకు లైవ్గా ఉండాలి. అవునా కదా? ఇక్కడ ఏముంటుంది?
3 జనరేషన్స్ వరకు లైవ్ ఉంటుంది. కానీ బయట ఎట్లుంటుంది, కోటీశ్వర్లు కూడా బికార్లు అవుతారు. దానికి ఎగ్జాంపుల్ ఎక్కడో కాదు, మన రిలయన్స్ ఇండస్ట్రీస్. 2 ఆధిపతులు, ప్రపంచ కుబేరులు. కానీ అనిల్ అంబానీ పరిస్థితి ఏమైంది? డౌన్ అయింది. అంటే ఇక్కడ టైంను మల్టిప్లై చేస్తే నీ టైం ఎట్లా ఉన్నా కానీ ఇక్కడ డౌన్ కావు. ఇక్కడ టైంను మల్టిప్లై చేస్తే నువ్వు 3 తరాలు నీ టైం నిలబడుతుంది. కాబట్టి జస్ట్ 3 ప్లాన్స్, 3 hours కష్టపడండి. 3 జనరేషన్ మీరే హీరో హీరోయిన్, మీరే గాడ్ ఫాదర్. ఓకే, బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కూడా గ్రౌండ్ పొజిషన్లో ఉన్నాను. మై సెల్ఫ్ డాక్టర్ మధు అండి. నేను గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ దీంట్లో స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్కమ్ 156 రూపాయలు. సో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,33,000. ఇప్పటివరకు సంపాదించిన ఇన్కమ్ 10 లక్షలు ప్లస్. దాంతోపాటుగా లాస్ట్ మంత్ ఈ బిజినెస్ ద్వారా కార్ అచీవ్ చేశాము. కార్ అన్వీలింగ్ సలీం సార్ వచ్చారు. మీరు అందరు కూడా హనుమకొండకు వచ్చి అన్వీలింగ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 4, 5, 6 కూడా ఈ బిజినెస్ ద్వారా నేను దుబాయ్కి వెళ్తున్నా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇది సాధ్యమవుతుందా? ఓకేనా? సో ఇది నా ఇన్కమ్ గురించి అండి. సో ఇంపాక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఎంతమందికి ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా ఆక్సిజన్ ఆగిపోతే ఏం జరుగుతుందో ఆలోచించండి. హలో, ఏమైతుంది చెప్పనా? ఎల్లుండికి 3 వద్దులు అవుతుంది. నవ్వడం కాదు, ఈరోజు నేను బతికున్నాను అంటే నా కుటుంబానికి ఒక దిక్కు. మీరు మిడ్నైట్లో మీ పిల్లల్ని చూడండి ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో. నేను లేకపోతే ఏం జరుగుతుందని కూడా ఊహించండి. అర్థమవుతుందా? అమ్మా నాన్న ఎంత ఇంపార్టెంటో మనం కన్న పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్. సో మీ పిల్లలు ఎంత బాగుండాలనేటువంటిది మీ చేతుల్లోనే ఉంది. పక్కోని దగ్గరికి పోయేసి అన్నా నేను వెస్టేజ్ చేయమంటావానే? స్నానం చేయడం ఆపండి, అట్లయితే బ్రష్ చేయడం ఆపేయండి, బట్టలు ఉతకడం ఆపేయండి, వంట చేయడం ఆపేయండి, చాపత వాడడం ఆపేయండి. ఇంపాక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రేపు పొద్దున నువ్వు లేకపోతే ఏం జరుగుతుంది? సో ఉన్నది తక్కువ కాలము, మిత్రమా శరణమా మరణమా. సాధించండి, కొట్టండి, చూపెట్టండి. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చండి. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? ఈ ఎక్సైట్మెంట్ ఇట్లా పట్టుకోలేదండి. హియర్ ఇస్ మై వైఫ్. Good morning అండి. గుడ్ మార్నింగ్. 1 సెకండ్. మై నేమ్ ఇస్ సమతా మధు ఫ్రమ్ వరంగల్ అండి. సార్ చెప్పారు కదా గవర్నమెంట్ టీచర్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టేట్మెంట్ చెప్తా, నేను హౌస్ వైఫ్నే. కానీ సార్కు 15 ఏళ్ళ సర్వీస్ ఉన్నది కదా, 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ వెస్టేజ్ లో నేను వచ్చి 365 రోజులు అవుతుంది, కానీ 1,33,000 తీసుకుంటున్నారు. సో ఎంతమంది డబ్బులు కావాలి ఇప్పుడు చెప్పండి. సో ఎంతమందికి డబ్బులు కావాలండి? నేను కూడా మీలాగనే ఒక హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, అద్వైత్, ఆదిత్య. 4th క్లాస్ 2nd క్లాస్ పిల్లల్ని వదిలేసి ఈ రోజు సండే మేము ఇక్కడికి వచ్చినామంటే బిజినెస్ లో ఎంత పొటెన్షియల్ ఉంటుందో మీరు ఆలోచించండి లీడర్. సో మేము 2023 జనవరి 23 రోజు సార్ ఇందాక ఒక మాట చెప్పారు కదా, ఆక్సిజన్ ఆగిపోతే ఏమవుతుందని. మేము ఆక్సిజన్ ఆగిపోయి 1 సెకండ్ నూకల్ బాకు నేను బయటకు వచ్చిన బాధితులమే. ఎట్లా అంటే ఆక్సిజన్ ఆగిపోయే స్టేజ్ లో నా హెల్త్ ఉండే. సో భరత్ మా అల్లుడు అండి, భరత్ మా సార్ ఇద్దరు కలిసి శ్రీనివాస్ వడ్డమన్ సార్ దగ్గర సప్లిమెంట్ సజెస్ట్ చేసుకొని నా ఆక్సిజన్ కొన ఊపిరి మీద పోయడం జరిగింది. ఆ ఊపిరే ఈ రోజు ఇంతమంది మూర్చబెట్టగలిగింది. సో దట్ ఈస్ వెస్టేజ్ అని నేను చెప్తా ఉన్నాను. సో 2023 నేను ప్రోడక్ట్స్ వాడుకున్నప్పుడు నాకు ఒక 156 రూపాయలు రావడం జరిగింది. సో సెకండ్ మంత్ వాడుకున్న ప్రోడక్ట్స్ బాగానే వచ్చినాయి, 152 రూపాయలు వచ్చినాయి. సో బాగుంది కదా, 10 మందికి పంచుదాం అనే క్రమంలో చెప్పడం స్టార్ట్ చేసినాం. సో అట్లా 12,000, 20, 30, 40, 50, 60, 70. లాస్ట్ మంత్ వచ్చేసి 1,33,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పటి వరకు మేము వెస్టేజ్ లో ఎన్ని చేసిన అమౌంట్ సార్ 10 లక్షలు అన్నారు కదా, కాదండి 11 లక్షల ప్లస్ 1,00,000 రూపాయలు తప్పు చెప్పిండ్రు. ఓకే. సో వెస్టేజ్ లో నిజంగా చెప్తున్నా లీడర్స్, ఒక హౌస్ వైఫ్ కానివ్వండి, ఒక బిజినెస్ ఉమెన్స్ కానివ్వండి, ఒక జాబ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంతకంటే గొప్ప మంచి ప్లాట్ఫామ్ మీకు ఈ జన్మలో ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే మేము అనుభవిస్తా ఉన్నాం. ఒకప్పుడు ఇందాక ఆమెను చెప్పారు, 4 గోడల మధ్య ఉన్న మేము ఈ రోజు బయటకు వచ్చి ఒక ప్రపంచాన్ని సృష్టించి మేమంటూ నిరూపించుకోగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్. సో లీడర్స్ ఆలోచన చేయండి, చాలా పెద్ద పొటెన్షియల్ బిజినెస్. మీరు అనుకున్న వెస్టేజ్ వేరు, చేసే వెస్టేజ్ వేరు, చూసే వెస్టేజ్ వేరు. చాలా మంది ఐనో వెస్టేజ్ అంటారు కదా, స్టిల్ మాకు కూడా ఐనో వెస్టేజ్ అంటారు, సార్ కూడా ఐనో వెస్టేజ్ అంటారు. కానీ వాళ్ళ శని పోయి ఎప్పుడైతే వాళ్ళ తలరాతల వాళ్ళ 3 తరాలు బ్రతకాల్సిన రోజు ఎప్పుడు రెడీ ఉందో ఆ రోజు మాత్రమే డోర్ దాటి బయటికి రావడం జరుగుతూ ఉంటది. సో రానోళ్ళు మనోళ్ళే, వచ్చినోళ్ళు మనోళ్ళే. ఎందుకంటే
ఒకప్పుడు నాకు 20,000 ఇన్కమ్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ నుంచి నేను 1,10,000 స్కూటీ కూడా నేను కొనుక్కోవడం జరిగింది. ఎంతమంది హౌస్ వైఫ్లు ఇంట్లో బండి నడుపుతారండి? సో ఎవరైనా కూడా నడపట్లేదు కదా. ఈ బిజినెస్ నుంచి వచ్చిన డబ్బులతోని నేను ఒక 1,10,000 స్కూటీ కొనుక్కున్నా. ఆ స్కూటీ చూడడానికి నేను ఒక షోరూమ్కి వెళ్ళడం జరిగింది. సో ఆ షోరూమ్కి వెళ్ళినప్పుడు నేను అతనికి ప్లాన్ కూడా చెప్పాను, రాలేదు. అప్పుడు నాకు 20,000 ఇన్కమ్ వచ్చింది. సో 1.5 year అవుతుంది. ఆయన నెంబర్ నేను ఏమాత్రం డిలీట్ చేయలే, మ్యూట్లో పెట్టలే, బ్లాక్ చేయలే. ఎందుకంటే నాకు తెలుసు ఆయన వస్తాడని. సో అట్లనే ఉంచిన. ఇప్పుడు కార్లు వస్తున్నా, ఫస్ట్ ఫోన్ చేయగానే హలో సార్ చెప్పండి బాగున్నారా అంటే, మేడం నా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తా ఉన్నా, ఐఎమ్ సో సారీ మేడం అని అన్నారు. ఎందుకు అంటే నేను నెగిటివ్ చెప్పినా కూడా మీరు నా నెంబర్ డిలీట్ చేయలేదు కదా, నేను ఇప్పుడు ఐడి పంపిస్తున్నా, మీరు వెయ్యండి, నేను ఏం చేయాలో చెప్పండి, మీ ఇంటికి వచ్చి చేస్తాను అన్నాడు. ఒకప్పుడు 4 సార్లు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినా రిజెక్ట్ చేసిండు. వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్పినా కూడా విని వదిలేసిండు. అదే వ్యక్తి ఈరోజు ఐడి ఇస్తా ఉన్నాడంటే వెస్టేజ్ లో ఆయనకి ఏం నచ్చినా మీరు ఆలోచన చేయండి. నేనేం మారలా, నా స్టేటస్ ఏం మారలా, నేను పెట్టేది కూడా ఏం మారలే. కానీ ఏమైండు, ఒక వ్యక్తి మారిండు. నేను ఎందుకు మీకు చెప్తా ఉన్నా అంటే, ఏ వ్యక్తి మారే రోజైనా ఏదో ఒక రోజు వస్తుంది. దయచేసి మీరు డిమోటివేట్ కాకుండా మీరు పోయే దారిలో మీరు పోతే వాళ్ళు వచ్చే దారిలో వాళ్ళు వస్తారండి. మీరందరూ కూడా 1,00,000 రూపాయలు ఇన్కమ్ లెక్క సరే నేను కోరుకుంటా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్యాక్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. నా పేరు వచ్చేసి మాధవి. నేను బేసికలీ లెక్చరర్ని. నేను గజ్వేల్ నుండి వచ్చానండి. నిజంగా ఈరోజు ఈ మీటింగ్ విని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఈ బిజినెస్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ కోసం వచ్చానండి. ఓకే, చాలా మంది అనుకుంటారు జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఎస్, జాబ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, అయితే ఒక లెక్చరర్, బట్ పేరుకు మాత్రమే లెక్చరర్ అండి. అక్కడ జీతం ఎంత వస్తుందో మాకు తెలుసు. బయట మాత్రం అనుకుంటారు ఏంటంటే వీళ్ళు లెక్చరర్స్ కదా, వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో అని. కానీ మాకు జస్ట్ ఉండడానికి మాత్రమే ఉంటుండే. నేను నిజంగా చెప్తున్నానండి, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ బిజినెస్లోకి రాకపోతే మా లైఫ్ అయితే చాలా ఘోరంగా ఉంటుండే. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్ అయితే 365 degrees చేంజ్ అయిందండి. ఎట్లా అనే విషయం నేను చెప్తాను. ఈ లెక్చర్ జాబ్ చేస్తున్నప్పుడు కనీసం నేను ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా కొనలేని సిచ్యువేషన్ అండి మాది. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలంటే కూడా ఆలోచించే సిచ్యువేషన్ నుండి ఈ రోజు ఓన్ కార్లో డ్రైవ్ చేసి గజ్వేల్ నుండి కరీంనగర్ దాకా వచ్చానండి నేను. అయితే సింగిల్ లేడీస్గా. అంటే చూడండి, నేను ఈ బిజినెస్లో ముఖ్యంగా నాకు ఈ సిస్టమ్ బాగా నచ్చిందండి. నేను మా గ్రేట్ అప్లయన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను, శ్రీనివాస్ సార్ అండ్ సలీం సార్కి. వాళ్ళు కనుక మా ఇంటికి వచ్చి ప్లాన్ కనుక చెప్పకపోతే ఈ రోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి. ఓకే, ఇప్పటిదాకా సార్ చెప్పారు కదా, మనకి దరిద్రం మన వెంట ఉంటే మనం ఏ చెప్పినా వినలేమని. మాకు అప్పుడు దరిద్రం లేదు, కానీ మా వెంట ఏముందో అర్థం కాదు. కానీ ఇక్కడ ఒకటి నేను చెప్తున్నానండి, ఈ బిజినెస్లోకి నేను స్టార్టింగ్లో పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నా శాలరీ రీప్లేస్మెంట్ అయిందో నేను అప్పటి నుంచి ఫుల్ టైంగా చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను. నాట్ ఓన్లీ డబ్బులు మాత్రమే కాదండి, మనము ఒక వ్యక్తితో ఎలా ఉండాలనే విషయం ఫస్ట్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నన్ను నేను తెలుసుకున్నానండి. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా విన్నింగ్ టీమ్ సిస్టమ్ అంటే పిచ్చి అండి. ఎంత పిచ్చి అంటే ఇంకా ఏది చెప్పినా వినేంత సిచ్యువేషన్లోకి మేము వెళ్ళాము. నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను యూనివర్స్కి, ముఖ్యంగా విన్నింగ్ టీమ్ సిస్టమ్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే నన్ను నేను తెలుసుకున్నాను కాబట్టి. ఓకే డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, దీన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి. ఏ సిచ్యువేషన్స్ వస్తాయి సార్, ఇప్పుడు వడ్డేమన్ శ్రీనివాస్ సార్ చెప్పారు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం పెద్ద టీమ్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద ఛాలెంజెస్ వస్తాయి. పెద్ద ఛాలెంజెస్ వస్తున్నాయంటే పెద్ద సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. సార్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, మనకైతే భయం ఏం లేదుగా. ఏం సార్, ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు, భయం ఏం లేదు కదా. బిల్డింగ్లు కడుతున్నారు, ఇక్కడ మనుషుల యొక్క జీవితాన్ని నిర్మిస్తున్నారు. ఓకే, ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, ఒక లెక్చరర్ ఉన్నారు. కొత్త వాళ్ళకి ఇంతకన్నా నిరూపణ ఏం కావాలి? కొత్త వాళ్ళకి ఇంతకన్నా ఇంకేం నిరూపణ కావాలి? దయచేసి పోయి ఈకారం దక్కుని అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, సో ఇంకా రికగ్నిషన్ చూద్దామా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకేనా? దీంట్లో 4 జీవితాలు మారిస్తే డైమండ్ డైరెక్టర్స్ అంటారండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ డైమండ్ డైరెక్టర్స్ ఆన్ టు ది స్టేజ్. మ్యూజిక్ ఒకటి లేదండి, బ్యాండ్ లెక్క ఏం చేయలేవు. చలో
మీట్ ద మిలియనియర్ సాటర్డే ఎంతమంది జూమ్ లో ఉన్నారు? హలో, మీట్ ద మిలియన్ లో అదరగొట్టారు హరి సార్. ఓకే, యాజ్ అ స్టూడెంట్ గా. సో యా గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ స్వాతి శ్రీనివాస్ గౌడ్, మా అప్లైన్ రాజశ్రీ మేడం, మా మెంటర్ వచ్చి భరత్ సార్, మధుకర్ సార్, సమతా మేడం, మధు సార్, మా గేట్ మెంటర్ వచ్చి పద్మనాథ్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ వెస్ట్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. అసలు నేను ఒకప్పుడు హౌస్ వైఫ్ గా ఉండేది, ఇప్పుడు మా హస్బెండ్ కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇంత మందిలో నిల్చున్నానంటే మా హస్బెండ్ కూడా ఇంత ఉంది లీడర్స్. కాబట్టి వెస్టేజ్ అనేది షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ చేస్తే ఫస్ట్ నేను ఫిజికల్ మీటింగ్ లో విన్నాను, కానీ అప్పుడు అర్థం కాలేదు. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళాను, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది, ఇందులో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. ఉమెన్స్ అయితే, లేడీస్కి అయితే మా హౌస్ వైఫ్ గా ఉంటే ఏం రాదు, కానీ ఇందులో ఎంత బాగుందంటే నా లైఫ్ నాకే డిఫరెంట్గా అయింది లీడర్స్. కాబట్టి నేను ఒక 1 year ఇందులో జేనే, నాకు అసలు ఈ బిజినెస్ గురించి ఏ బిజినెస్ అవగాహన లేదు. ఇందులో 6 lakhs ఎర్న్ చేశాను. అసలు నా లైఫ్ 4 గోడలలో నేను నలుగురు దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు 100 మందిలో మాట్లాడేదానికి వచ్చింది. అంటే భయం అనేది పోతుంది లీడర్స్ ప్రతి ఒక్కరికి. చాలా బాగుంటుంది అండి, ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. నేను సప్లిమెంట్స్ అయితే చాలా మందికి ఇచ్చాను, అందులో కూడా సక్సెస్ అయింది. నా డ్రీమ్ ఏంటంటే యూసీడీ కావాలి, 2 lakhs ఎర్న్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మై హస్బెండ్. Good morning, leaders. Good morning. Yeah, my name is Srinivas Gaur. మా మిసెస్ స్వాతితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మా అప్లైన్ వచ్చేసి రాజశ్రీ మేడం, మధు సార్ అండ్ భరత్ సార్. మా గ్రేట్ మెంటర్ వచ్చేసి వడ్డమన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మా ప్రాపర్ వచ్చేసి గాలిపల్లి ఇల్లంతకుంట, సిరిసిల్ల. నేను ఒక సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ హైదరాబాద్ నుండి. మేము ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఒక 1 year అవుతుంది. మా మిస్సెస్ ఇంతకుముందు చెప్పింది కదా, ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 92 రూపీస్, సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 965 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 42,876 రూపీస్. నేను అంటే నా వర్క్గా నేను ఒక సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక 1 lakh రూపీ వస్తుంది. అందులో అది చేసుకుంటూ పార్ట్ టైంగా ఈ బిజినెస్ చేస్తున్నాను. ఫుల్ టైం కాదు, నేను పార్ట్ టైంగా చేస్తున్నాను. చూడండి, మీరు అందరూ ఒకసారి మార్కెట్కి వెళ్తారు. సపోజ్ మార్కెట్కి వెళ్ళి ఒక 50 రూపాయలు పెట్టి కిలో కూరగాయలు కొంటారు. 50 రూపాయలు పెట్టి కిలో కూరగాయలు కొన్న తర్వాత ఒకటి కొసరేయండి అంటారు. అంటే మీరు ఆ 50 రూపాయలు పెట్టినందుకు సంతోషం కాదు, ఒకటి కొసరేయగానే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొసరు అనేది మరి నాకు కూడా ఇందులో కొసరుగా 6 లక్షలు వచ్చినాయి. నేనేమి ఇందులో ఏం డబ్బులు పెట్టుబడి పెట్టలేదు, ఏమీ లేదు. చూడండి, అవునా కదా? మీరు ఒక 50,000 షాపింగ్ చేసిన తర్వాత ఆ షాప్ వాడు ఒక బ్యాగ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ 50,000 గురించి ఫీల్ కాదు. అది మనిషి నైజం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆ కొసరు తోటి ఒక చిన్న బ్యాగ్కి సంతోషపడితే ఇక్కడ లక్షలు వస్తున్నాయి. మరి కొసరుగా మీరు ఎంత సంతోషపడాలి ఒకసారి థింక్ చేయండి. మీరు వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అంటే మీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. మీరు ఒక అంటే